యాంటీ డ్రగ్స్ పై నగర వ్యాప్తంగా పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా పహాడీ షరీఫ్ పోలీసులు ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ లేదా గంజాయి విక్రయాలకు పాల్పడితే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను పోలీసులు కోరారు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రగ్స్ అవగాహన కార్యక్రమంలో సుమారు 300 మంది యువతీ యువకులు పాల్గొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే జూనియర్ కళాశాల విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించారు. సికింద్రాబాద్లోని ప్యారడైజ్ పీజీ కళాశాల వద్ద విద్యార్థులతో కలిసి పోలీసులు మానవహారం చేశారు. యువత పెడదారిని పడకుండా డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి డ్రగ్స్ కట్టడికి కృషి చేయాలని మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్ వివరించారు. are day by day getting addicted towards drug consuming, particularly local drugs like ganja, etc. They are available in society widely due to many reasons. Telangana police is participating and taking responsibility to create awareness among the public, keep this society away from the dangerous social evil of drug consuming.